బంగ్లాదేశ్ టీంతో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ టీం అయితే ఘన విజయం సాధించింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పసికొన్న బంగ్లాదేశ్పై ఓడిపోయామన్న కసో లేక బాధో తెలియదు కానీ ఆస్ట్రేలియన్ టీం తమ పొటెన్షియల్ మొత్తం పెట్టి ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో అయితే ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్లో విజయం ద్వారా ఫస్ట్ మ్యాచ్ యొక్క పరాభవానికి బంగ్లాదేశ్ టీంపై ఆస్ట్రేలియన్ టీం అయితే ప్రగ తీర్చుకుందని చెప్పాలి. ముందుగా ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ అయితే తీసుకుంది. అయితే టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి బంగ్లాదేశ్ టీం ఫస్ట్ బాల్కే తమ యొక్క మొదటి వికెట్ని అయితే కోల్పోయింది. అది కూడా లాస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ బౌలర్ అయినటువంటి ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మొదటి బంతి నుండినే చెలరేగి మొదటి బంతికే వికెట్ తీయడం జరిగింది. సో ఇందులో ఒక అద్భుతమైన రికార్డును కూడా స్టార్క్ తన పేరట అయితే లిఖించుకున్నాడు. స్టార్క్ వేసినటువంటి మొదటి 22 బంతుల్లోనే 5 వికెట్లను అయితే పడగొట్టి ఒక అద్భుతమైనటువంటి రికార్డును తన పేరట అయితే లిఖించుకున్నాడని చెప్పాలి. సో మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో 6 వికెట్లతో సత్తా చాటి బంగ్లా పతనానికి గట్టి పునాది వేశాడు. దీంతో మిచెల్ స్టార్క్ యొక్క దెబ్బకు బంగ్లాదేశ్ టీం 64 పరుగులకే పరిమితం అయిందని చెప్పాలి. బంగ్లాదేశ్ బ్యాటర్లో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు అయితే చేయలేకపోయారు. అందరూ కూడా తక్కువ పరుగులకే చేయడం ద్వారా బంగ్లాదేశ్ టీం 64 పరుగులకే ఆల్అవుట్ అయిందని చెప్పాలి. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియన్ టీం కూడా ఫస్ట్లో అయితే తడబడి గ్రీన్ యొక్క స్మిత్ యొక్క పార్ట్నర్షిప్ భాగంగా 210 పరుగులకైతే ఆల్అవుట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ 65 పరుగులు, స్మిత్ 42 పరుగులతో రాణించాడు. ఇందులో ఒక అద్భుతమైన రికార్డు ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క బౌలర్ కూడా ఇస్లాం 7 వికెట్లతో అయితే ఆసీస్ను 210 పరుగులకైతే కట్టడి చేశాడని చెప్పాలి. దీంతో ఆస్ట్రేలియన్ టీం తమ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ను 210 పరుగుల వద్ద ముగించడం జరిగింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో 146 పరుగుల ఆధిక్యాన్ని అయితే మూటగట్టుకుంది. అయితే బంగ్లాదేశ్ టీం 146 పరుగుల వెనకబడి తమ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి మరలా స్టార్క్ యొక్క దెబ్బకు 95 పరుగులకు ఆల్అవుట్ అయ్యి ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఓటమిని అయితే మూటగట్టుకుంది. మొత్తంగా ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ బౌలర్ ఇన్నింగ్స్లో 10 వికెట్లతో రాణించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డుని అయితే గెలుచుకున్నాడు. దీంతో ఈ సిరీస్ 1-1తో సమమైందని చెప్పాలి. సో ఎక్కడైతే పోయిందో అక్కడే ఆస్ట్రేలియన్ టీం మరలా తమ యొక్క ప్రతిభను అయితే చాటుకుని సో ఈ సిరీస్ అయితే కోల్పోకుండా 1-1తో ఎక్కువ చేసిందని చెప్పాలి. సో ఈ మ్యాచ్ కూడా ఏంటంటే సింపుల్గా 1.5 రోజుల్లోనే మొత్తం మ్యాచ్ అంతా ముగించబడింది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.